సో కొంతమంది కపుల్స్ వాళ్ళకు తెలియని మిస్టేక్స్ వల్ల ప్రెగ్నెన్సీ రావడం ఎంత కష్టం అయిపోతుందో చూద్దాం. ఐఎమ్ డాక్టర్ నీరజ, ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఫ్రమ్ హైదరాబాద్. సో కొంతమంది ఆ, చేసుకోవడమే మ్యారేజ్ లేట్గా ప్లాన్ చేసుకుంటారు. సో తర్వాత అన్ని లేట్ అయిపోతూ ఉంటాయి, లేట్ మ్యారేజెస్, లేట్ కన్సెప్షన్స్. ఇంకొంతమందికి సివియర్ పీసీఓడి ఉంటుంది. సో వాళ్ళు అర్లీగా డయాగ్నోస్ చేసుకున్నా కూడా ట్రీట్మెంట్కి రాకుండా అలాగే నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. సో పీసీఓడిలో ఆండ్రోజన్స్ ఎక్కువ అవడం వల్ల యూట్రస్ కూడా చిన్నగా అయిపోతుంది అనమాట. అదొక కండిషన్. ఇంకొంతమంది మేనరికాల్ అండి. సో కంటిన్యూస్ మేనరికాల్ చేసుకుంటా ఉంటే కూడా వాళ్ళకు ఆటోజమల్ రెసెసివ్, ఒక్కోసారి ఏదైనా డిసీజెస్ ఉంటే డామినెంట్ అయిపోతాయి, వాళ్ళకు కూడా ప్రెగ్నెన్సీ రావడం చాలా డిఫికల్ట్ అయిపోతుంది. ఇంకొంతమంది ఇప్పుడు ఇప్పుడు మనం చూసేది అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్. సో కంటిన్యూస్ ప్రెగ్నెన్సీస్, అబార్షన్స్ చేసుకుంటూ ఉంటారు. సో వాళ్ళు కూడా యాక్చువల్ టైంలో ప్రెగ్నెన్సీ రావడం చాలా డిఫికల్ట్ అయిపోతుంది. ఇంకొకటి అన్హెల్దీ లైఫ్ స్టైల్. సో స్మోకింగ్, ఆల్కహాల్, స్ట్రెస్ ఇండ్యూస్డ్. సో ఇవన్నీ మనం చేతులారా చేసుకునేటివి. సో ఇవన్నీ కండిషన్స్లో ఒక్కొక్కసారి ప్రెగ్నెన్సీ చాలా డిఫికల్ట్ అయిపోతుంది.